నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల నివాసంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని శ్రీ ఓం జగదాత్రి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సమస్య పరిష్కరించేందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఎంచల్ శ్రీ ఓం జగదాత్రి ఆలయ ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూపాయలు 9,050 తగ్గి 1,51,530కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూపాయలు 8,300 తగ్గి 1,38,900 పలుకుతుంది. వెండి ధరలు మరోసారి కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఒక్క రోజే కేజీ వెండి ధర రూపాయలు 20,000 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూపాయలు 3 లక్షలు పలుకుతుంది. కాగా 4 రోజుల్లోనే వెండి ధర రూపాయలు 1.25 లక్షలు తగ్గడం గమనార్హం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఎస్ఎస్టీ టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. వెంకటేశ్వరుడి దర్శనానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 74,192 మంది స్వామిని దర్శించుకోగా 22,313 మంది తలనీలాలు సమర్పించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థులకు నాయకులు బీఫారాలను అందజేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొని ఫారాలు పంపిణీ చేశారు.